నమస్కారం న్యూస్ 100 టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వైసీపీ హిందూ ద్రోహి నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు. పేదల గుండెల్లో నిలిచిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి, షర్మిల. స్వామివారే సిబిఐ సిట్ రూపంలో వచ్చారు. వేణుగోపాలకృష్ణ తీవ్ర ఆరోపణలు. శరీరంలో వచ్చే మార్పులను నిర్లక్ష్యం చేయకూడదు, చిరంజీవి. ఇక డీటెయిల్స్ చూస్తే, వైసీపీ పార్టీ హిందూ ద్రోహి అంటూ జనసేన ఎమ్మెల్సీ నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రామతీర్థం ధ్వంసం ఘటన, అంతర్వేది రథం దగ్ధం ఘటన, తిరుమల డిక్లరేషన్ తదితర అంశాలపై ఆయన స్పందిస్తూ వైసీపీపై మండిపడ్డారు. తిరుమలలో వసతి గృహాల ధరలు పెంచి వెంకటేశ్వర స్వామిని సామాన్య భక్తులకు దూరం చేశారని విమర్శించారు. నమస్తే, నేను మీ నాగబాబుని. ఒక సగటు భారతీయుడిని, ఒక హిందువుని. అదేంటి మీరంతా నాస్తికుడు అనుకుంటున్న నాగబాబు హిందువుని అంటున్నాడని అనుకుంటున్నారా? ఆదిశంకరుల అద్వైతం, రమణుల ఆత్మజ్ఞానం, వీళ్ళిద్దరూ చెప్పిన నిరాకార స్వరూపమైనటువంటి ఆ పరమాత్మను నమ్ముతాను. హిందువు అనేది ఒక నమ్మకమో ఒక మతమో కాదు, ఇది ధర్మం, మన జీవన విధానం. అవివేకుల్ని అజ్ఞానుల్ని ఎడ్యుకేట్ చేసేలా చెప్పాలంటే ఇది ఒక జియోగ్రాఫికల్ ఐడెంటిటీ కూడా. ఆసేతు హిమాచలం నుంచి హిందూ మహాసాగరం వరకు ఈ పుణ్యభూమిలో పుట్టిన ప్రతి ఒక్కడూ హిందువే. ఈ దేశంలో, ఈ ధర్మంలో చార్వాకులు కూడా చోటుంది. కాబట్టి నేను నికార్సైన హిందువుని. నా ధర్మాన్ని గౌరవిస్తూ ఇతరులను కించపరచకుండా బతుకుతున్న ఒక ప్రౌడ్ సనాతన హిందువుని. అందుకే నాకు ఎమ్మెల్సీగా కౌన్సిల్లో మాట్లాడే అవకాశం రాగానే హిందూ మతం కోసం పాటుపడే అర్చకుల చాలని జీతబత్యాల గురించి మాట్లాడాను. మరి వైసీపీ నాయకుల సంగతి ఏంటంటారు? రండి చూద్దాం. సెప్టెంబర్ 6, 2020 అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం దగ్ధమైన రోజు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువులందరి మనోభావాలు దెబ్బతిన్న రోజు. అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి కేసుని సిబిఐకి అప్పచెప్తామని చెప్పింది. కట్ చేస్తే 2023లో ఒక హిందూ హక్కుల యాక్టివిస్టు ఆర్టీఐ వేశాడు. దానికి సిబిఐ ఏం సమాధానం చెప్పిందో తెలుసా? అసలు ఈ కేసు మేము టేకప్పే చేయలేదని చెప్పారు. మసిపూసి మారేడికాయ చేయడంలో ఎక్స్పర్ట్స్ అయినటువంటి ఒక్క వైసీపీ నాయకుడైనా దీని మీద మీడియాలో మళ్ళీ మాట్లాడడం చూసారా? అయినా వీళ్ళకి అవతల వాళ్ళ పర్సనల్ జీవితాల మీద ఉన్న ఇంట్రెస్ట్ మన హిందూ దేవాలయాల మీద ఎక్కడ ఉంటుంది? డిసెంబరు 2020 రామతీర్థం రాముడు మనకు ఒక దైవం. మహావిష్ణువు అవతారం మాత్రమే కాదు, అంతకు మించి ఈ దేశం తాలూకు ఆస్తిత్వం రామకథలో ఉంది. ఒక మనిషి ధార్మికంగా ఎలా బ్రతకాలో రామాయణం చెప్తుంది. రామాయణంలో మారీచుడు చెప్తాడు, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని. ఈ భూమి మీద రాశీభూతమైన ధర్మమే శ్రీరాముడిని నమ్మే జాతి మనది. అలాంటి రాముడి శిరస్సును నరికినా పట్టించుకోని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. అప్పటి ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్లో చూపించిన నిర్లక్ష్యం వల్ల దీని వెనుకున్న అసలు దోషులను శిక్షించలేక ఏదో నామకే వాస్తే కేసులు పెట్టి దీన్ని నీరు కార్చారు. అయినా మీకు మీ మంత్రులకి రిలీజ్ సినిమాలకు రివ్యూలు ఇవ్వడం మీద ఉన్న శ్రద్ధ రాముడి మీద ఎందుకు ఉంటుంది? జనవరి 22, 2024 అయోధ్య రామమందిరం ఇనాగ్రేషన్ కొన్ని దశాబ్దాల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత, కొన్ని వందల మంది బలిదానాల తర్వాత హిందువులు కలల కన్నా రామమందిరం కల సాకారమైంది. దేశమంతా ఒక పండగలాగా దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. మన రాష్ట్రం నుంచి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి అందులో పాలు పంచుకున్నారు.
కానీ ఈరోజు హిందువుల మీద ఎక్కడ లేని ప్రేమ వలకపోస్తున్న వైసీపీ నాయకుడు గారు కనీసం ఫార్మాలిటీకైనా ఒక ట్వీట్ కానీ ఒక వీడియో బయట కానీ పెట్టారా? పోనీ మీ స్టాండ్ ఏంటో ఓపెన్గా ప్రజలకు చెప్పే దమ్ము అయినా మీకుందా? మీకు వ్యతిరేకించే ధైర్యం లేదు, అలా అని అభినందించే సంస్కారం అంతకంటే లేదు. వెరసి మీ మనసులో హిందువుల మీద కుళ్ళు కుతంత్రాలు తప్ప ఇంకేమీ లేవు. టీటీడీ భక్తులకి భగవంతుడిని దూరం చేసిన వైసీపీ పూట గడవని పేదవాడి దగ్గర నుంచి వజ్రాల కిరీటాలు చేయించే కోటీశ్వరుల వరకు అందరి కోరిక ఒకటే. ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామివారి దర్శనం ఏడాదికి ఒకసారైనా చేసుకోవాలని. ఒక సామాన్య భక్తుడు నెల నెలా డబ్బులు కూడబెట్టుకొని మరి ఆయన చూడడానికి కొండ మీదకి వెళ్తాడు. అలాంటి కొండ మీద అకామిడేషన్ ఛార్జీలు మీరు ఒక్కసారి ఎలా పెంచుతారు? నందకం, పాంచజన్యం, కౌస్తుభం, ఒకలామాత గెస్ట్ హౌసుల్లో 500కి దొరికే రూమ్ని 1000కి ఎలా పెంచారు? నారాయణగిరి గెస్ట్ హౌస్లో 1700 రూపాయలు చేశారు. ఇది సామాన్యుణ్ణి భగవంతుడికి శరీరంలో వచ్చే మార్పులు గమనించాలని నిర్లక్ష్యం చేయకూడదని చిరంజీవి అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్యాన్సర్ పై అందరిలోనూ అవగాహన రావాలన్నారు. వరల్డ్ క్యాన్సర్ డే రోజున ఇట్లా కలుసుకోవటం అనేది నాకు ఎంతో మానసిక సంతృప్తించేటటువంటి అకేషన్గా నేను భావిస్తున్నాను. మా మిత్రులు, ఎప్పటి నుంచో నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, ఈ సంస్థ కిమ్స్కి చైర్మన్ ఎండి అయిన డాక్టర్ భాస్కర్ రావు గారికి, అట్లాగే ఇంతమంది విజేతలు సర్వైవ్ సరంతనాన్ని అప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. క్యాన్సర్ విజేతలు ఎవరైతే కాంకర్ చేశారో వారు అందరూ దేవుడుగా కొలుస్తూ ఆయన మాకు ప్రాణం పోసారు అని అంటున్నారంటే కనుక డాక్టర్ మధు గారి మీద ఉన్న నా అభిప్రాయం నాకు ఎన్నో ఇంతలు పెరిగింది. ఇక్కడికి వచ్చే ముందు చాలా ఫార్మల్గా ఉంటుంది, ఇది నా ఏరియా కాదు, నేను ఏ డాక్టర్ చదవలేదు, శంకరాద్ ఎంబీబీఎస్ తప్ప అని అనుకున్నాను. ఆ ఒక్క క్వాలిటీతో నేను పిలిచారేమో అని కూడా తెలియదు నాకు. కానీ వచ్చిన తర్వాత నా కుటుంబ సభ్యులతోటి నేను ఉంటున్న భావన కలిగింది ఈ చక్కటి దినాన్న. అది అలాంటి అవకాశం, అలాంటి గుడ్ ఫీలింగ్ ఇచ్చినందుకు మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడ రావటం అనేది ఎలా జరిగింది ఏంటనేది చిన్న వివరణ మీకు ఇచ్చుకోవాలి. ఇక్కడ ఎవరు నాకు తెలియదు. సో ఒక భాస్కరరావు గారు, వారి సోదరులు కృష్ణారావు గారు నాకు ఎప్పటి నుంచో తెలిసినా సరే వారు ఇందులో డైరెక్ట్గా నన్ను ఇన్వైట్ చేయడం వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదు. ఎందుకంటే నా ఇబ్బందులు నాకుంటా ఎందులో పిలిచారేది చాలా అకేషన్ నుంచి అనుకుని 2.5 decades బట్టి ఏదో రకం మిమ్మల్ని పిలవాలని అనుకుంటున్నాను, కానీ పిలిచి నేను ధైర్యం చేయలేదు. ఎందుకంటే డిస్టర్బెన్స్ అనే ఫీలింగ్ నాకు ఉంటుండేది అన్నారు ఆయన. బట్ ఎవరా ధైర్యం చేసింది అంటే మధు. ఆయనకి నాకున్న పరిచయం ఏంటంటే ఏమీ లేదు పరిచయం, జస్ట్ మా ఇద్దరు 4 days బ్యాకే 3 days బ్యాకో ఆయన మా ఇంటికి వచ్చారు. అది సార్ రమ్మన్నాను. ఎట్లా జరిగిందంటే ఇది ఒక 4-5 days బ్యాక్ ఈ క్యాన్సర్ సంబంధించినటువంటి వైద్య నిపుణులు న్యూయార్క్లో ఉండే నోరి దత్తాత్రేయ గారిని నేను ఇంటికి ఆహ్వానించడం జరిగింది. వారికి పద్మభూషణ్ అవార్డు భారతదేశం ఇచ్చినటువంటి సందర్భంలో వారిని గౌరవించుకోవాలి. ఆయన చేసినటువంటి కృషి ఈ క్యాన్సర్ సంబంధించి ఇది చాలా గణనీయం అని తెలిసిన తర్వాత వారిని ఇంటికి ఆహ్వానించి వారిని సన్మానించడం, వారిని అభినందించడం చేసిన తర్వాత ఆయనతో కూర్చున్నప్పుడు నాకు అనిపించింది, ఇదివరకు 1-2 సార్లు నేను ఇలాంటి క్యాన్సర్ సంబంధించినటువంటి అవగాహన సదస్సులకి వెళ్ళాను. కానీ ఆయన చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అది తెలుసుకుంటే కనుక ఇదొక ఉద్యమంలాగా నేను మళ్ళీ దీని మీద నన్ను ఫోకస్ పెట్టగలిగితే చాలా బాగుంటుంది అని అనుకున్నాను. కానీ వితిన్ 4-5 daysలో క్యాన్సర్ డే వస్తుందని కానీ కిమ్స్ నుంచి నాకు ఆహ్వానం వస్తుందని నేను ఊహించేది. వచ్చిన వెంటనే ఇది దైవికం, నేను అనుకున్నటువంటి ఇచ్చ ఏదైతే కనుక నా కోరిక ఉందో అది చాలా బలీయమైంది. కాబట్టి వెంటనే నేచర్ నాకు ఈ అవకాశం కల్పించిందని దాన్ని వెంటనే మిరమేషాలు లెక్క పెట్టకూడదు అన్న ఉద్దేశం. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన మంగళవారం మీడియా సమక్షంలో మాట్లాడారు. స్వామివారి సిబిఐ సిట్ రూపంలో వచ్చారని, తన ప్రసాదం కలంకం కాలేదని స్వామివారే చెబుతున్నారని ఆయన అన్నారు.
అయినా తట్టుకోలేక తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. పోకడిని తీసుకొచ్చారు. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు ముద్దాయిలు అవుతున్నారు. బాధించిన వాళ్ళు ఎవరైతే బాధలకు గురి చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. బాధితులు ముద్దాయిలు కావటం ఏంటండి? ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఉందా ఇది? చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్లు చూస్తే ఎలా ఉన్నాయి? దీని మీద ఆరాలు తీస్తున్నారంటున్నారు. పట్టపగలు అంబటి రాంబాబు గారు ఏం ప్రశ్నించారు? ఏదైతే మీరు కల్తీ లడ్డు, కల్తీ నెయ్యి అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చారో అందులో వాస్తవం లేదని, అందులో జంతు కొవ్వు కలవలేదని, ఫిష్ ఆయిల్ కలవలేదని, పంది కొవ్వు కలవలేదని సిబిఐ తన షార్ట్ షీట్లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. దానికి మీరేం చేస్తున్నారు? కలిసిందన్నట్టుగా పోస్టర్లు వేయటువంటి ఏమిటండి సంస్కృతి? మీరు పాలన చేస్తున్నారు కదా, పాలనా అధికారం మీ దగ్గర ఉంటే ఈ సంస్కృతి తీసుకురావడం, దాన్ని ప్రశ్నించినందుకు మీ వాళ్ళ చేత దాడి చేయిస్తారా? ఆయనకి అంబటి రాంబాబు గారి పైన ఒక మహిళ మణి చేసినటువంటి వ్యాఖ్యలు మీకు వినపడలేదా? వారు రాంబాబు గారిపై దాడికి యత్నించిన విధానం మీకు కనపడలేదా? కనపడక వినపడక నటిస్తూ ఆయన ఇంటిపైకి దాడికి పురుకొల్పి 5 గంటల సేపు, అంటే పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది, నిస్తేజమైపోయింది. అధికారానికి వత్తాసు పలకడం తప్ప వారు వేసుకున్నటువంటి యూనిఫారం, అంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఖాకీ యూనిఫారం చూస్తే రక్షణ ఉంటుందనేటువంటి ప్రజల ఆలోచనలకు భిన్నంగా ఖాకీ యూనిఫారం వేసుకున్న వారి ఎదుట రాంబాబు గారి ఇంట్లో చేసినటువంటి అరాచకమైన, అప్రజాస్వామికమైన విధానం ఏదైతే ఆ దాడి ఉందో, మహిళలు ఉన్నారు, వారి సతీమణి, ఏజుడు కుమార్తెలున్నారు, మనవలున్నారు, మహిళలు ఇంట్లో ఉన్నారని చూడకుండా వారు చేసినటువంటి విధానం ఏదైతే ఇవాళ ప్రజలు గమనించారు. నేను అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నమ్మిన, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే, ఈ ప్రజాస్వామ్యం నాకు హక్కులు ఇచ్చింది, ఆ హక్కుల్ని రక్షించడానికే నేను ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాను అనుకున్న వారిని కూడా అడుగుతున్నాను, అధికారం ఇస్తే ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి కాదు, వాళ్ళని రక్షించుకోవడానికి అనేటువంటి విధంగా మొన్న జరిగినటువంటి ఘటన జరిగింది. ఇవాళ అంబటి రాంబాబు గారిని మీరు జైల్లో పెట్టొచ్చు. నేను చెప్తున్నాను కదా, ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతను నిందితుడు అవుతున్నాడు, అంటే ఆయన ఎక్యూజ్డ్ అవుతున్నాడు. ఇంతకంటే దారుణం ఏముంది? పట్టపగలు ప్రజాస్వామ్యం కూని అయిందనటానికి, పట్టపగలు ప్రజాస్వామ్యం కూని అయింది అని అంటానికి ఇంతకంటే సాక్ష్యం ఏమైనా కావాలా? బాధితుడు ఆయన, ఇల్లు తగలబడ్డది ఆయనదా, దాడి చేసింది ఆయన మీద, ఆయనేమో ముద్దాయి అవుతాడా? సెంట్రల్ జైలుకి తీసుకొచ్చారు. కానీ రాంబాబు గారిని కలిసిన తర్వాత ఆయన చెప్పాడు, ప్రజాస్వామ్య రక్షణ కోసం ఎన్ని రోజులైనా జైల్లో ఉంటాం, కానీ ఈ పాలకుడు తీసుకున్న నిర్ణయం సభ్య సమాజానికి తెలియాలి, ఈ ప్రపంచానికి తెలియాలి. ఈ పాలకుడు చెప్పిన మాట ఏమిటి, చేస్తున్నది ఏమిటి? అధికారం ఉంటే తన కోసమా ప్రజల కోసమా ఆలోచన చేయకుండా చేస్తున్న విధానాల మీద ఆయన చాలా ధైర్యంగా చెప్పాడు అంబటి రాంబాబు గారు. ఆయన చాలా విజ్ఞతతో మాట్లాడాడు. నా నోటి వెంట అనుకోని పదవి వచ్చింది, దానికి నేను చింతిస్తున్నానన్నాడు. దానికి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఏపీ ఓడా చైర్మన్ షేక్ రియాజ్ మంగళవారం మాట్లాడుతూ, తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందని సిట్ తేల్చి చెప్పిందని ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిజమే చెప్పారని, వైసీపీ నాయకులు లడ్డూ ప్రసాదం కల్తీ జరగలేదని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. అందరికీ నమస్కారం. ఈ మధ్య మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో అందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. ఇటీవల కాలంలో ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో లడ్డూ మీద కల్తీ జరిగిందనేటటువంటి అభియోగం ఆయన లేవనెత్తినప్పుడు, ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఎన్నో సమస్యలు, ఎన్నో విధంగా, అది అటు పూజారులు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి భక్తులు కానివ్వండి, ఆయన దగ్గరికి వచ్చి సమస్యలు చెప్పినప్పుడు, లడ్డూలో కల్తీ జరిగినప్పుడు ఆయన అది బయట పెట్టినప్పుడు దానికి సిట్ వేయటం జరిగింది.
ఆ సిట్టు వేస్తూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆనాడు వైసీపీ ప్రభుత్వం ఘోరాలు చేసిందని చెప్పి ప్రాయశ్చిత్త దీక్షగా ఆయన తీసుకొని ఆ భగవంతుణ్ణి క్షమించమని కోరుకుంటూ చేసినటువంటి దీక్షను కూడా వైసీపీ నాయకులు హేళనగా మాట్లాడినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. కానీ వాళ్ళకి ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి, వైసీపీ నాయకులకి కనీసం దేవుడు అంటే భక్తి లేదు, నమ్మకం లేదు. వాళ్ళు ఒక సైకోలుగానే 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 11 సీట్లకి కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఉంది. నిన్న చూసాం, గతంలో సకల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన మీడియా ముందుకు వచ్చి కల్తీ జరగటం సహజమే కదా, దాన్ని ఎందుకు ఇంత పెద్దది చేసి మాట్లాడుతున్నారు అని అడుగుతున్నాడు. అది తెలుగు ప్రజలే కాకుండా యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా నమ్ముకునేటటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా భావించింది కాబట్టి దాంట్లో కల్తీ జరగకూడదని చెప్పేసి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఆ మనోభావాలంటే కూడా కనీసం ఆ సకల శాఖ మంత్రికి ఆ మాత్రం కూడా దైవభక్తి లేదు. అలాగే ఆవులు లేవు, పాల వ్యాపారం లేదు, కానీ వాళ్ళకి కాంట్రాక్ట్ మాత్రం వైసీపీ ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు కట్టబెట్టారు. అలాగే భరత్ భాయ్ ఠాగూర్ అనే హవాలా ఏజెంట్ ద్వారా 12,55,00,000 రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళినాయి. మరి ఈ డబ్బుని ఎక్కడ దాచారో ఆ సకల శాఖ మంత్రి అలాగే వైసీపీ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి పెద్దలు బయటికి చెప్పాలి. ఈ సిట్ నిజాలు బయటికి చెబుతుంటే కల్తీ జరిగింది అని సిట్టు విచారిస్తుంటే వైసీపీ నేతలు ఒక భయంకరమైనటువంటి గుబులి తాడేపల్లి ప్యాలెస్ పెద్ద దగ్గర నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయి. అంబటి రాంబాబుకి, జోగి రమేష్కి, ఇలాగ అందరూ. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమర శంఖం పూరించాలని సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఏలూరు సిఐటియు జిల్లా కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ నెల 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని వారు కోరారు. అనంతరం సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. 12వ తేదీ జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని జిల్లా రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సమ్మెలో పేద రైతులు, కౌలు రైతులు, వివిధ పంటల అన్ని పంటల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొస్తుందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రధానంగా కేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగానే ఈ సమ్మె జరుగుతూ ఉన్నది. అయితే ఈరోజు కేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందం కానీ, అలాగే యూరోపియన్ యూనియన్తో చేసుకున్న వాణిజ్య ఒప్పందం వల్ల కానీ ఈ దేశానికి చాలా పెద్ద ప్రయోజనం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఈ ఒప్పందాల వల్ల వ్యవసాయ రంగం చాలా తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి ఉన్నది. పాడి రంగం కానీ, అట్లాగే ఆక్వా రంగం కానీ, లేకపోతే ఇతర మన అన్ని పంటల రైతులు కూడా నష్టపోయే పరిస్థితి కనపడతా ఉంది. పౌల్ట్రీ రంగం కూడా తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ప్రమాదకరమైన ఈ ఒప్పందాల్ని ఇవాళ సంయుక్త కిసాన్ మోర్చా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. కాబట్టి అందులో భాగంగానే రేపు 12వ తారీఖు సభ్యులో భాగంగా ఈ ఒప్పందాలని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రైతుల కోరుతూ చట్టాలు తీసుకురావడం లేదు, కానీ కార్పొరేట్ కంపెనీల కోరుతూ చట్టాలు మాత్రం తీసుకొస్తా ఉన్నారు. ఇప్పటికైనా కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీ ప్రకారం మద్దతు ధరల గ్యారెంటీ చట్టం, రుణ విమోచన చట్టం తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల గుండెల్లో నిలిచిపోయారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. మంగళవారం కొత్త చెరువులో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ పేదలకు మేలు చేసే ఉపాధి హామీ పథకాన్ని 20 ఏళ్ల కిందట సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రారంభించారని తెలిపారు. ఈ పథకం కూలీల జీవితాల్లో వెలుగులు నింపిందని, అయితే ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం పేరు మార్చి నిర్వీర్యం చేయాలని చూస్తుందని ఆమె ఆరోపించారు. పుట్టపర్తి ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజశేఖర రెడ్డి గారి గురించి ఈ రోజు వరకు కూడా ఎంతో మంది గుండెల్లో
ఇంకా బ్రతికే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు చేసిన ఆరోగ్యశ్రీ అయితేనేం, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేం, పావులా వడ్డీకే రుణాలైతేనేం, 46 లక్షల పేదలకు ఇల్లు అయితేనేమి, రుణమాఫీ అయితేనేం, జలయజ్ఞం అయితేనేం, ఉచిత విద్యుత్ అయితేనేం, 108 అయితేనేం, ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో అద్భుతమైన పథకాలను అద్భుతంగా చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు. వాటిల్లో ఒక పథకమే ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం. ఇది కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఇక్కడ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో కేంద్రంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆలోచనతో పుట్టిన పథకం ఈ ఉపాధి హామీ పథకం. ఈ ఉపాధి హామీ పథకం ఎంత గొప్ప పథకం అంటే దేశ విదేశాల నుంచి వచ్చి దీని మీద స్టడీలు రీసెర్చ్లు చేసిన పథకం ఈ ఉపాధి హామీ పథకం. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఉపాధినిచ్చిన పథకం ప్రపంచంలో ఇంకొకటి లేదు. కోట్ల మంది ప్రజలకు ఉపాధినిచ్చిన పథకం ఈ ఉపాధి హామీ పథకం. అంత గొప్ప పథకం. ఇదే కరువు జిల్లాలో రాయలసీమలో ఫిబ్రవరి 2, 2006 బండ్లపల్లి గ్రామంలో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు సోనియా గాంధీ గారితో, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారితో వచ్చి ఈ పథకానికి ఇక్కడ జీవం పోశారు. అంత గొప్ప పథకం. అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైతే 5 ఏళ్లు బ్రహ్మాండంగా నడిచింది ఈ పథకం. కాంగ్రెస్ పార్టీ ఉన్న ఆ 10 ఏళ్లు బ్రహ్మాండంగా నడిచింది ఈ పథకం. అసలు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కార్మికులతో మాట్లాడి వాళ్ళకి, అయ్యా మాకు డైరెక్ట్ గా మా చేతుల్లోనే డబ్బులు వచ్చేటట్టు చూడండి, మధ్యలో కమిషన్లు పోతున్నాయి అంటే ఒకేసారి 60 లక్షల అకౌంట్లు ఓపెన్ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. అంతేకాదు ఆ రోజుల్లో మహిళలు వచ్చి మాకు కూడా సమాన వేతనం ఇవ్వాలి అని కోరితే రాజశేఖర రెడ్డి గారు వెంటనే ఒప్పుకొని మహిళలకు కూడా SSR ద్వారా సమాన వేతనం ఇచ్చేటట్టు చూశాడు ఉపాధి హామీ పథకంలో. అందుకే ఈ రోజు వరకు కూడా మహిళలకు సమాన వేతనం ఉంది. అలా ఇక్కడ పురుడు పోసుకున్న పథకం, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు విధి విధానాలు రూపొందించిన పథకం సెకండ్ ఫేజ్ లో దేశమంతా అమలు చేస్తే బ్రహ్మాండంగా అమలైంది. దేశమంతా ఎంతో మంది నిరుపేదలకు ఉపాధినిచ్చిన పథకము ఈ ఉపాధి హామీ పథకం. అలాంటి పథకాన్ని ఇప్పుడు బీజేపీ భ్రష్టు పట్టించాలని చూస్తుంది. మహాత్మా గాంధీ పేరున్న పథకం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఈ రోజు బీజేపీ పార్టీ విబి గ్రామ్ గా మార్చి, దాని పేరు మార్చి, చట్టాన్ని మార్చి, దాంట్లో ఉన్న విధి విధానాలను మొత్తము మార్చాలని చూస్తుంది బీజేపీ పార్టీ. అసలు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు కొత్తగా ఈ బీజేపీ పార్టీ పెట్టబోయే ఈ విబి గ్రామ్ పథకానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఉపాధి హామీ పథకము ఏ గ్రామంలోనైనా ఎవరైనా గ్రామస్తుడు అధికారుల దగ్గరకు వెళ్లి 15 రోజుల్లో నాకు పని కావాలి అంటే 15 రోజుల్లో పని కల్పించాలి. అలా సంవత్సరానికి 100 రోజుల పాటు కల్పించాలి. పని కల్పించినా లేక రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యక్తిగత అంశాలను తమ పార్టీకి ఆపాదించడం సరికాదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం ధర్మవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అరవ శ్రీధర్ వ్యవహారంపై పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ చేస్తుందని తెలిపారు. జనసేనకు చెడ్డ పేరు తెచ్చే వారిని ఎంతటి వారైనా పార్టీ పక్కన పెట్టేందుకు వెనకాడదని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు జనసేన పార్టీ వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. అరవ శ్రీధర్ మా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కాదండి. అరవ శ్రీధర్ విషయంలో జనసేన పార్టీకి ఏమైనా సంబంధం? అది ఏం సంబంధం చెప్పండి? అది ఆయన వ్యక్తిగత సమస్య, ఆయన ఏదో సొంత మ్యాటర్ అది. దాన్ని తీసుకొని జనసేన పార్టీని ముందరుతాడు అంటే టాపిక్ డైవర్ట్ కోసం. శ్రీవారి లడ్డూల విషయంలో వీళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి, ప్రజలు తెలుసుకుంటున్నారని చెప్పేసి టాపిక్ డైవర్ట్ చేసేందుకోసం అరవ శ్రీధర్ ఒకటి తెచ్చారు. అరవ శ్రీధర్ తెచ్చేసి అరవ శ్రీధర్ సొంత మాకు తెలిసి ఉంటుంది ఏమంటే అరవ శ్రీధర్ భవిష్యత్తులో ఇట్లా చేస్తారు, టికెట్ ఇచ్చే ముందు మాకు తెలుసు, మా అధ్యక్షుడు వారు తెలిసి ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు తెలుస్తుందా? మీరు చెప్పండి, మీ పార్టీలో ఎంతమంది చేశారు? అవన్నీ మీకు చెప్పి చేశారా? మీ గోవింద మాధవ్ మీకు చెప్పి చేశాడా? మీ అమ్మటి రాబాబు మీకు చెప్పి చేశాడా? మీ పార్టీలో ఎంతమంది చేశారు? అవన్నీ జగన్ రెడ్డి మీకు చెప్పి చేపించారా? వాళ్ళందరితో మీరు చెప్పి చేపించారని మేము ఏ రోజు అనలే కదా. మాధవ్తో మీరు చేపించారని చెప్పి మేము అన్నామా? శ్రీధర్ విషయము ఆయన వ్యక్తిగత విషయం. అది ఆ అమ్మాయి ఆయన ట్రాప్ చేసిందని ఆయన చెప్తా ఉన్నాడు. నిజానిజాలన్నీ కూడా మేము కమిటీ వేసాం. అది నిజమా అబద్ధమా? శ్రీధర్ చెప్పేది నిజమా? ఆ అమ్మాయి చెప్పేది నిజమా? ఎవరిది అబద్ధం ఎవరిది నిజమా అని చెప్పేసి నిజ నిర్ధారణ కమిటీ కోసం మేము కమిటీ వేసాం, త్రిసభ్య కమిటీ వేసాం. ఆ కమిటీ పరిశీలన చేస్తూ ఉంది.
తప్పకుండా మేము తప్పు చేశారని తెలిస్తే తప్పకుండా మా పార్టీ శిక్షిస్తుంది. ఇప్పటికే 60 శ్రీధర్ని మా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పేసి మా పార్టీ అధ్యక్షులు వారు ఆదేశించారు. శ్రీధర్ ప్రస్తుతానికి మా పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదు ఆయన. అంటే మాకు చిత్తశుద్ధి ఉంది, మా నాయకుడికి చిత్తశుద్ధి ఉంది, మా పార్టీకి చిత్తశుద్ధి ఉంది. ప్రజలంతా కూడా పవన్ కళ్యాణ్ గారి పైన నమ్మకం ఉంది. ఈ రాష్ట్రాన్ని ఆదుకునేందుకోసం, ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకోసం. శ్రీకాకుళం నగరంలో ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవ సందర్భంగా జేమ్స్ కిమ్స్ సంస్థలు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే గొండు శంకర్ బుధవారం ప్రారంభించారు. ముందస్తు అవగాహన, ఆరోగ్యకరమైన ఆహారం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ ను జయించవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, పట్టణ ప్రముఖులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే మనకి జెమ్స్ నుండి ఒక అత్యాధునికమైనటువంటి బస్సు కూడా ఉంది. ఎక్కడికక్కడే మెడికల్ క్యాంప్స్ మనం కండక్ట్ చేస్తున్నాం. దీనివల్ల కూడా మనం ఎర్లీ డిటెక్షన్ చేయగలుగుతాం. అలాగే ఇప్పుడే నాకు కూడా కొన్ని తెలిసింది, ఒబిసిటీ వల్ల కూడా ఇది వస్తుందని. దీన్ని పెద్ద ఎత్తున మనం అందరం కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ చేయాలి, అందరికీ తెలియాలి. మన ఎక్కడికి వెళ్ళినా మన చుట్టుపక్కల వారికి వాళ్ళు దాని మీద ఎడ్యుకేట్ చేస్తే తప్పకుండా మనం దీన్ని చేయగలం. జనరల్గా ఇప్పుడే మేడం చెప్తారు, క్యాన్సర్ అంటే అందరూ ఏదో క్యాన్సర్ అంటే చాలు ఇది చనిపోతారు అనే ఫీలింగ్ ఉంది పబ్లిక్లో. ఇంతకుముందు విలేజ్లో వెళ్తే ఏదో 1, 2 క్యాన్సర్ పేషెంట్లు, ఇప్పుడు అలా కాదు. కనీసం ఒక 10 సంఖ్యలో క్యాన్సర్ పేషెంట్లు ప్రతి విలేజ్లో కూడా ఇప్పుడు ఉంటున్నారు. దీని అంతటి కారణం ఇప్పుడే మేడం చెప్పినట్టు జంక్ ఫుడ్స్, మన వాటర్ కానీ అన్నీ మన డైలీ లైఫ్లో మనం అలవాట్లు కూడా దానికి ముఖ్య కారణం. సో దీనికి అంతటికీ ఒకటే, క్యాన్సర్ నివారణ చేయాలంటే మనం ఎర్లీ డిటెక్ట్ చేయాలి. ఆ ఎర్లీ డిటెక్ట్ చేయాలంటే దాని మీద మనకు అవగాహన ఉండాలి. ఆ అవగాహన కల్పించడమే మన అందరి ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. దీన్ని జెమ్స్ వారు ఎప్పటి నుండో ముందుకు తీసుకెళ్తున్నారు. సో మనం అందరం కూడా ఇదొక మనం ప్రతిజ్ఞలా తీసుకొని ఈ రోజు నుండి ఇంకా ఉధృతంగా పబ్లిక్లోకి ఈ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్ని మనం తీసుకెళ్లవలసిందిగా అందరినీ కోరుకుంటూ, ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించిన జెమ్స్ వారికి అందరికి కూడా నేను హృదయపూర్వక. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ హిందూ ద్రోహి నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు. పేదల గుండెల్లో నిలిచిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి, షర్మిల. స్వామివారే సిబిఐ సిట్ రూపంలో వచ్చారు, వేణుగోపాలకృష్ణ తీవ్ర ఆరోపణలు. శరీరంలో వచ్చే మార్పులను నిర్లక్ష్యం చేయకూడదు, చిరంజీవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.